మనం ఫస్ట్ అయితే మార్చి షిఫ్ట్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చి మనకి 2016 మోడల్ డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి 61,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,75,000 యూజువల్ ప్రైస్. సైడ్ వేజ్ చేసి వాళ్ళతో మాడితే తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. చాలా డిమాండ్ ఉంది షిఫ్ట్ వెహికల్స్కి, మన అందుకే చూడొచ్చు. మీకు షిఫ్ట్ వెహికల్స్ కూడా చూపిస్తున్నా చూడండి. వెహికల్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు అక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఆన్లో కూడా బాగా మెయింటైన్ చేశారు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కూడా రెడ్ కలర్ కాబట్టి షైనింగ్ కలర్ కాబట్టి మెరిసిపోతుంది వెహికల్ అయితే. షిఫ్ట్ వెహికల్ చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి షిఫ్ట్ ZDI. ఇది వచ్చి 2015 మోడల్ డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 99,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,50,000 యూజువల్ ప్రైస్. చూసారుగా వెహికల్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు. ఇందా చూసింది మనం రెడ్ కలర్, ఇది కొంచెం రేర్ కలర్ షిఫ్ట్ డిజైర్లో. చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. బడ్జెట్లో ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి షిఫ్ట్ VXI 2021 మోడల్ అప్డేటెడ్ వర్షన్. ఇది కూడా హైన వర్షన్ వెహికల్. లోపల టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్, AC, సౌండ్ సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా బాగుంది వెహికల్ అయితే చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చి 7 lakhs నెక్స్ట్వల్ ప్రైస్. 33,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్ కూడా. చూడొచ్చు ఒకసారి మీరు కూడా. అప్డేటెడ్ వర్షన్ కాబట్టి వెహికల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి షిఫ్ట్ VXI. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7 lakhs నెక్స్ట్వల్ ప్రైస్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ వెహికల్. చాలా బాగుంది వెహికల్ కూడా. చూడొచ్చు ఒకసారి మీరు కూడా. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకొచ్చి మనకి మారుతి షిఫ్ట్ LDI ఉంది. 2016 మోడల్ డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,90,000 నెక్స్ట్వల్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. చాలామంది అడుగుతున్నారు ఇక్కడ డీజిల్ వెహికల్స్. సో చూడొచ్చు, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా హుండై శాంట్రో 2019 మోడల్. ఇది వచ్చి 27,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా తక్కువ తిరిగిందని చెప్పొచ్చు మనం. సో చూడొచ్చు 5,65,000 నెక్స్ట్వల్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా రీసెంట్లీ వచ్చింది మార్కెట్లోకి. ఇది కూడా చూడొచ్చు 2019 మోడల్ కాబట్టి వెహికల్ అయితే చాలా బాగుంది. ఆటోమేటిక్ వెహికల్. సో ప్రిఫర్ చేయొచ్చు దీన్ని కూడా బడ్జెట్లో. ఇది వచ్చి మనకి హుండై శాంట్రో మ్యాగ్నా. ఇది 2019 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది కూడా బాగుంటుంది మైలేజ్. ఇది వచ్చి 56,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,85,000 నెక్స్ట్వల్ ప్రైస్. ఇది కూడా సేమ్ ఆటోమేటిక్ వెహికలే. బాగుంటుంది వెహికల్ కూడా. చాలా స్మూత్గా వెళ్తుంది. ఆటోమేటిక్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ పరంగా ఈజీగా ఉంటుంది. గేర్స్ తీసి మార్చేయడం కంటే బెస్ట్ అది ఆటోమేటిక్ తీసుకోవడం, ప్రిఫర్ చేయడం కూడా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ i10 ఆస్తా. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్, 36,000 కిలోమీటర్స్ తిరిగింది. 6 lakhs నెక్స్ట్వల్ ప్రైజు. సైట్ విజిట్ చేస్తే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్. చూడొచ్చు దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. AC, రేడియో అంతా గుడ్ కండిషన్లో ఉన్నాయి. షోరూమ్ ట్రాకర్ వెహికల్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. కూడా బాగుంది వెహికల్ మంచిగా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ i10 2015 మోడల్ ఆస్తా 1.2 వర్షన్. ఇది పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 54,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,80,000 నెక్స్ట్వల్ ప్రైస్. దీంట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా. సరే ఇది కూడా చూడొచ్చు. బడ్జెట్లో ఉంది వెహికల్. చాలా బాగుంది. రేర్ కలర్ అని చెప్పొచ్చు ఇది అయితే మనకి. నెక్స్ట్ వచ్చి మనకి చూసుకుంటే హుండై సిటీ. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఎక్కువ డిమాండ్ ఉంది దీనికి కూడా. కొత్త వెహికల్స్ సేల్ అవుతాయి, పాతవి కూడా సేల్ అవుతాయి. ఇది వచ్చి హుండై సిటీ 1.5 2009 మోడల్ పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 87,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,30,000 నెక్స్ట్వల్ ప్రైస్. ఒకసారి చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఓనర్ కూడా బాగా యూజ్ చేశారు వెహికల్ని. దీనికి ఏంటంటే టచ్ డిస్ప్లే ఆయన యాడ్ చేసుకున్నారు ఓనర్. సో ఇంకా బ్యాక్ కెమెరా కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది దీనికి. బ్యాక్ చూడొచ్చు చాలా బాగుంది. బడ్జెట్లో ఉంది వెహికల్ ఇది మెయిన్ హుండై సిటీ. నెక్స్ట్ వచ్చి మనకి హుండా సిటీ చూసుకోవచ్చు. ఇది 2014 మోడల్ ఆటో పెట్రోల్, 82,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,80,000 నెక్స్ట్వల్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. సేమ్ లోపల కూడా ఓనర్ అయితే బాగా డిజైన్ చేయించుకున్నారు. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది. 5,80,000 నెక్స్ట్వల్ ప్రైస్. ఆటోమేటిక్ కాబట్టి చాలా బాగుంటుంది వెహికల్ కూడా. నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఫుల్లీ అప్డేటెడ్ అండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 2012 మోడల్ డీజిల్ వేరియంట్, 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి దీని గురించి చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసుకోవచ్చు లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. స్కోడా తెలుసుగా మీ అందరికీ ఇంటర్నేషనల్ బ్రాండ్ అని. సో వీళ్ళ దగ్గర వచ్చి 4,20,000 నెక్స్ట్వల్ ప్రైస్ ఉంది. ఇది బడ్జెట్లో మనకి లగ్జరీ వెహికల్ అయితే స్కోడాని చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది వెహికల్ అయితే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది.
అంటే జర్నీ ఎక్కువ చేసే వాళ్ళకి, లాంగ్ జర్నీ ఉన్న వాళ్ళకి, ట్రావెలింగ్ పర్పస్లో చూసుకుంటే లగేజ్ కూడా ఎక్కువ పడుతుంది. సో చూడొచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా స్కోడా ర్యాపిడ్, ఇది కూడా బడ్జెట్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు కూడా సైట్ విజిట్ చేస్తే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూసుకోవచ్చు వెహికల్ని అయితే, స్కోడా ర్యాపిడ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా లారా ఉంది, అంబిడెంట్ TDI. ఇది 2010 మోడల్, డీజిల్ వేరియంట్, 13,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది ఇది. దీని ప్రైస్ వచ్చి 3,30,000 నెగిషియబుల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే మనం చూడవచ్చు. లోపల డిస్ప్లే, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. డీజిల్ వేరియంట్ కాబట్టి స్కోడా మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూడవచ్చు ఎక్కడ వెహికల్ స్క్రాచెస్ లేవు, ఓనర్ కూడా బాగా యూజ్ చేశారు. బడ్జెట్లో ఉంది, లగ్జరీ వెహికల్ కూడా. ఇది కూడా స్కోడా. చూడవచ్చు టైర్స్ కూడా 4 బాగున్నాయి, చాలా బాగుంటుంది స్కోడా కూడా మనకి. ఇది వచ్చి మనకి స్కోడా ర్యాపిడ్, ఇది 2018 మోడల్, కూడా చాలా బాగుంది. డీజిల్ వేరియంట్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 8,10,000 నెగిషియబుల్ ప్రైస్. కొంచెం అప్డేటెడ్ వర్షన్. ఇది కూడా చూడవచ్చు. లోపల దీనికి కూడా టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీనికి కూడా చూడవచ్చు. కొంచెం హై ప్రైజ్లో ఉంది. ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చినటువంటి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ అండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్సే ఉంటాయి. చాలా బాగుంది వెహికల్స్ కూడా. నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా ఆక్టివా, 2015 మోడల్. చూడొచ్చు, ఇది కూడా డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంది. ఇది 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 10 lakhs నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు దీంట్లో ఫీచర్స్ ఏంటంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా. అండ్ మెయిన్ కూడా చూడొచ్చు, మనకి పైన కూడా సన్ రూఫ్ కూడా ఉంది. దీనికి సన్ రూఫ్ కూడా చూడొచ్చు. కొంచెం కిడ్స్ కూడా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, డ్రైవ్కి వెళ్తూ ఉంటే అలా ఓపెన్ చేసుకుని